ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, మీ మొబైల్ ఒకసారి రొటేట్ చేసుకోండి. మీ మొబైల్ రొటేట్ చేసుకుంటే మీకు మంచిగా అర్థమవుతుంది అన్నట్టు. వీడియో మీరు మంచిగా స్టెప్ బై స్టెప్ 1-2 సార్లు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, థంబ్నెయిల్ ఎలా చేయాలనేది మీకు అర్థం కాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ రెమినీ యాప్ ఉంది చూడు, ఇక్కడ రెమినీ యాప్ అని కనిపిస్తుందా, ఈ ఒక యాప్ ఉండాలి మన దగ్గర. ఇంకోటి ఇక్కడ పిక్సాట్ అని కనిపిస్తుంది చూడు, ఇవి రెండు అనేది మనకు మెయిన్ అన్నట్టు. ఇవి రెండు ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను, వినండి. ఫస్ట్ రెమినీ యాప్లోకి వెళ్ళి మనకు ఇమేజ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం మంచి క్లారిటీగా ఇప్పుడు మనకు చూపిస్తాను. నేను ఇక్కడ నా ఫోటో ఉంది కదా, ఫోటో నేను ఫోన్లో తీసిన కొంచెం బ్లర్గా ఉంది, అంత క్లారిటీగా లేదన్నట్టు. ఇప్పుడు నేను దీనికి మంచిగా హెచ్డి లెక్క మంచిగా క్వాలిటీ రావాలి, ఫేస్ కూడా మంచిగా నీట్గా రావాలి. అట్లా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ షేర్ ఆప్షన్ వెళ్ళి ఇక్కడ మనకు రెమినీ అని కనిపిస్తుంది, ఇందులో వెళ్ళిపోవాలి. ఇందులో వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ ఫోటో ఫిల్టర్ చేస్తుంది మొత్తం, అంటే ఎలాంటి మార్పు లేకుండా మంచిగా ఫేస్ మంచిగా క్లారిటీగా వచ్చి మంచిగా నీట్గా చేస్తుంది, చూడడానికి మంచిగా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ ఈ విధంగా వస్తుంది మనకు. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని యాడ్స్ వస్తాయి, యాడ్స్ మాత్రం స్కిప్ చేసేయాలి మనము. యాడ్ చూసిన తర్వాత ఎట్లా అంటే ఈ విధంగా వస్తుంది మనకు. ఇక్కడ వాచ్ అండ్ యాడ్ ఉంది చూడు, దీనిపైన ఒత్తాలి మనము. దీనిపైన ఒత్తినప్పుడు మనకు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ స్క్రీన్ అయితే చూపిస్తలేదు, ఎందుకంటే అది ప్రైవసీ కింద వస్తుంది. మీ స్క్రీన్లో మాత్రం వస్తుంది, మీరు ట్రై చేయండి. మీకు 2-3 యాడ్ వస్తాయి. యాడ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ బిఫోర్ అని వస్తుంది. మీరు ఇమేజ్ని స్క్రోల్ చేసినప్పుడు మీకు చూపిస్తుంది. స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది, అంటే ఈ విధంగా వస్తుంది చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ విధంగా అయితే యాడ్స్ వస్తాయి. యాడ్స్ మనం కంపల్సరీగా మొత్తం చూడాలన్నట్టు. యాడ్ చూస్తేనే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే కాదు. తర్వాత ఇక్కడ డన్ ఉంది కదా, దీనిపైన వచ్చేయాలి, అంటే మన గ్యాలరీలో సేవ్ అయిపోయింది. ఇప్పుడు నీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు ఫాంట్స్ అనేది కావాలి కదా. ఇప్పుడు మనం అంటే టెక్స్ట్ ఏ విధంగా రాయాలి ఏంది అనేది మనం రాయాలి కదా. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ గూగుల్లో వెళ్ళి మనం ఏం చేయాలంటే తెలుగు ఫాంట్స్ అని సెర్చ్ చేయాలి మనము. తెలుగు ఫాంట్స్ ఇక్కడ చేస్తే మనకు ఇక్కడ ఫస్ట్లో వస్తుంది, తెలుగు ఫాంట్స్ అని జనరేటర్ అని ఒకటి వస్తుంది. ఇందులో వెళ్ళి ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే నేను యూట్యూబ్, ఇక్కడ మనకు స్టైల్ ఉంటుంది, మనం ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, చూశారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇంకా చాలా ఉంటుంది, ఇక్కడ ఏబీసీ కనిపిస్తుంది కదా, ఇందులో వెళ్ళి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వస్తుంది మనకు. చూడండి, మనకు నచ్చినట్టు మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవాలి. నాకైతే ఇది నచ్చింది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. యూట్యూబ్లో ఇది ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఒత్తి పట్టుకోవాలి. ఇక్కడ సేవ్, ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు డౌన్లోడ్ అయిపోతుంది. అలా ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఇంగ్లీష్లో రావాలి, ఈ కింద ఇంగ్లీష్ కూడా ఉంటాయి. మనకు స్టైల్ కావాల్సింది ఇక్కడ చాలా ఉంటాయి. ఇందులో మనం ఏది కావాలంటే అది వస్తుంది అన్నట్టు మనకు. నేను యూట్యూబ్లో థంబ్నెయిల్ అని నేను ఇంగ్లీష్లో రాస్తాను. చూసినారు కదా, నాకు కావాల్సిన స్టైల్ ఇక్కడ నేను ఎత్తుకుంటున్నాను. మంచిగా చూడడానికి నీట్గా ఉండాలి, ఆ విధంగా చూసుకోవాలి మనం. ఈ విధంగా అయితే మీకు ఏది కావాలంటే అది వెతుక్కోవచ్చు. నాకైతే ఇది నచ్చింది కాబట్టి నేను దీన్ని ఓకే చేసుకుంటాను. డౌన్లోడ్ ఇట్లా మనం ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తెలుగు అక్షరం రాస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇలాగే చేస్తాను.
ఓకే. ఇప్పుడు మనకు సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఇది క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసిన తర్వాత మనం ఏంటంటే పిక్సార్ట్లోకి రావాలి. పిక్సార్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో వెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిన తర్వాత మనకు కావాల్సింది మంచి ఇక్కడ సింపుల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ లేదా ఇక్కడ ఫ్రీ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి మనకు నచ్చింది మంచిగా, చూడడానికి మంచిగా నీట్గా ఉండాలన్నట్టు. నాకు ఇది నచ్చింది, నేను ఇది తీసుకుంటున్నాను. దీన్ని మనం ఏంటంటే ఇక్కడ క్రాప్ చేసుకోవాలి. మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ అనేది 16:9 అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రేషియోలో మనకు థంబ్నెయిల్ తీసుకోవాలి మనం ఎప్పుడైనా. ఈ విధంగా నేను ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఏంటంటే ఫోటో యాడ్ చేస్తాను. నేను ఇంతకుముందు ఇప్పుడు చేసిన కదా, ఇక ఫోటోను నేను క్రాప్ చేసుకొని నాకు ఎంత అవసరం ఉందో అంతే తీసుకుంటున్నాను. ఉంది కదా. నేను దీనికి ఏం చేస్తానంటే ఎరైజ్ చేస్తాను. అంటే బార్డరు ఇక్కడ మంచిగా అనిపిస్తలేదు కదా, దీన్ని కొంచెం ఇట్లా తీసుకోవాలన్నట్టు మనం. మాన్యువల్ అంటే ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇది బాగా రాదు మనకు, ఇక్కడ మాన్యువల్లోకి రావాలి మనం. మాన్యువల్కి ఇట్లా వెళ్ళి ఆర్డినెన్స్ చూస్తున్నారు కదా, మరి మనకు బ్యాక్ వచ్చే ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు మనం రాసింది ఫాంట్స్ ఉన్నాయి కదా, అక్షరాలు, దాన్ని మనం ఇక్కడ తీసుకురావాలి. నేను ఫోటో కొంచెం కిందికి తీసుకుంటాను. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. మనకు ఇక్కడ ఫాంట్స్ అనేది మంచిగా క్లారిటీగా రావాలంటే దానికి కలర్ చేంజ్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ కలర్స్. ఇదైతే బాగుంది మనకు. దీనికి మనము బార్డర్ అనేది వైట్ కలర్లో వేస్తే ఈ విధంగా వైట్ బాగాలేదు. ఓకే, ఇది బాగుంది. మనకు ఏ విధంగా సెట్ అవుతుందో అది ఆ విధంగా చేసుకోవాలన్నట్టు. ఓకే, ఇది సేవ్ చేస్తున్నాను నేను యూట్యూబ్లో. తర్వాత యాడ్ ఫోటో, ఇక్కడ థంబ్నెయిల్ అని ఉంది కదా, కొంచెం పెద్దగా.
దీనికి ఎఫెక్ట్ కలర్ మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే బాగుంది. ఇక్కడ కలర్ ఉంటుంది. మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ మెల్లిగా చూసుకొని మీరు చేసుకోండి. నేను కొంచెం స్పీడ్గా చేసేస్తున్నాను. అన్నీ కొంచెం పెంచాలన్నట్టు. ఓకే, బార్డర్ ఓకే. తర్వాత ఇంకోటి ఉంది కదా ఇక్కడ, ఇలాగే చేస్తాను. ఇప్పుడు మన ఇక్కడ ఇది ఉంది కదా, దాని లెక్కన సేమ్ దీన్ని కూడా అలాగే చేసుకోవాలి. బార్డర్ ఓకే, ఇది బాగుంది. ఇక్కడ మనం స్పేస్ ఉంది కదా, ఇక్కడ యూట్యూబ్ అని రాసేద్దాం. మనం స్టిక్కర్లో వెళ్ళి మనం ఇక్కడ వస్తే మనకు వస్తుంది అన్నట్టు. యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే మనకు స్టిక్కర్స్ చాలా వస్తాయి. ఇక్కడ మనకు కావాల్సింది తీసుకోవాలి. యూట్యూబ్ అని ఉంది కదా, ఓకే. బార్డర్ ఇచ్చేసాం. ఓకే, నేను యూట్యూబ్ థంబ్నెయిల్ యూట్యూబ్ ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది అంటే ఏదన్నా మనకు అట్రాక్ట్గా మంచిగా నీట్గా అనిపించేటట్టు ఇక్కడ ఇంకేమైనా ఇచ్చేయచ్చు మనము. ఇచ్చేస్తున్నాను. బార్డర్ ఇలా ఇది బాగుంది. ఇక్కడ మన ఛానల్ పేరు లేకపోతే ఇంకేదైనా రాసుకోవచ్చు. ఇక్కడ స్పేస్ ఉంది కదా, నేను ఇక్కడ థంబ్నెయిల్ కలర్ చేంజ్ చేశాను. మీరు కూడా చూసుకోండి. అంటే ఇది చూడడానికి బాగుంది కాబట్టి నేను ఈ విధంగా చేశాను. ఇది మనకు అడ్డంగా వచ్చింది. అంటే మనం ఇట్లా జరుపుకోవచ్చు ఇవన్నీ. తర్వాత ఇక్కడ స్పేస్ ఉంది కదా, అంటే నేను మంచి కనిపించాలని నేను చేసిన థంబ్నెయిల్ ఇక్కడ ఉన్నాయి, ఇందులో పెట్టేస్తాను నేను. ఇప్పుడు మనం ఇక్కడ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకు యాప్ అయితే కావాలి కదా మనం, అంటే వాళ్ళకి చెప్పడానికి. ఇక్కడ నేను పెడతాను చూడండి, రెమినీ యాప్ ఒకటి. రెమినీ తర్వాత పిక్సాట్. మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలి. యాప్ సెట్ చేసాను కదా, పైన నేను ఒకటి ఫాంట్స్ రాస్తాను చూడండి. స్టెప్ బై స్టెప్ ఈజీ
ప్రాసెస్ ఈ విధంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఫాంట్ స్టైల్ మనకు ఏది మంచిగా ఉంటే అది. ఇప్పుడు కింద నేను ఇంకోటి రాసిన, ఇప్పుడు అది పెడతాను చూడండి. ఇంతకుముందు మనం తెలుగు ఫాంట్స్లో రాసిందే నేను ఇంకోటి రాసుకొని ఇక్కడ పెడుతున్నాను. ఈ విధంగా నేను దీనికి ఎఫెక్ట్స్ కలర్ వేసేస్తాను. ఈ విధంగా అయితే మనం స్ట్రోక్ ఇచ్చేయాలి మంచిగా నీట్గా. చూస్తున్నారు ఇక్కడ మనం ఇక్కడ డౌన్లోడ్ అని చూడు, ఇక్కడ డౌన్లోడ్ చేసేయాలి. సేవ్ అవర్ గ్యాలరీ, ఇక్కడ మనకు సేవ్ అని వచ్చేసింది చూడండి. ఈ విధంగా అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇదన్నమాట. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి వీడియో, మీకు అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మన మొబైల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వైట్గా కనిపిస్తుంది. ఇందులో మనము ఈ థంబ్నెయిల్ అనేది అక్కడ సెట్ చేసేయాలి. అప్పుడు మనకు మంచిగా నీట్గా, అంటే థంబ్నెయిల్ సెట్ అవుతున్నట్టు మనకు మంచిగా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫోటో నేను దీనిపైన, మన ఫోన్ ఇక్కడ ఉంది కదా బ్లాక్ కలర్గా కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, దానిపైన నేనేం చేస్తే ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫోటో అయితే ఏదైతే ఉందో నేను దాన్ని చిన్న క్రాపింగ్ చేసి ఆ ఫోన్ పైన పెట్టేస్తాను. చూడండి, దీనికి అడ్జస్ట్ చేసి మనం దీనిపైన పెట్టేస్తే చూసేనారు కదా, ఈ విధంగా అన్నట్టు మనం ఇట్లా సేవ్ చేసుకోవాలి. ఇది కొంచెం మనం క్రాప్ వేస్తే చూసినారు కదా, ఈ విధంగా సేవ్ అవుతాయండి. గ్యాలరీలో ఫోటో సేవ్ అయింది. సో ఇదన్నమాట మనకు మొత్తానికైతే. ఇక మనం గ్యాలరీలో మీకు చూపిస్తాను ఫోటో ఏ విధంగా వచ్చింది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉంది. ఈ విధంగా మనకు మొత్తం నీట్గా ఈ విధంగా అయింది అన్నట్టు. మీకు థంబ్నెయిల్ ఇప్పుడు నీ వీడియో నచ్చినట్లయితే మీరు దీనికి లైక్ చేయండి వీడియోకు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూట్యూబ్ నుంచి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కాంటాక్ట్ అవ్వండి లేదా కామెంట్ చేయండి. నేను మీకు సజెషన్ ఇస్తాను. అది యూట్యూబ్ మానిటైజేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాచ్ టైం కావచ్చు. మీకు యూట్యూబ్లో ఏ డౌట్ ఉన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.